భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రాల్లో తిరిగే జీవుల్ని, భూమి మీద తిరిగే జీవుల్ని, పావుని, పందిని, కుక్కని, నక్కని, ఏనుగుని, ఎలికని కాదురా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, అతన్ని ఆరాధించు అని చెప్పడం మత మార్గం ఎలా అవుతుంది నాకు తెలియగలుగుతాను. అంటే మీ పిల్లల చదువు బాగలేకపోతే స్కూల్ మానిపిస్తారు, ఉద్యోగం బాగలేదు అనుకుంటే ఉద్యోగం మారుతారు, దేశంలో పరిస్థితులు బాగాలే ఉంటే దేశం మారుతారు. మీరున్నటువంటి మతంలో దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయి, కానీ మరొక మతం వైపు మనిషి జీవితం మారే అవకాశం ఉంది అంటే ఆ వైపుకు వెళ్తే అది మతం మారడం అవుతుందా? రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇస్తే మాత్రం ఎంక్వైరీ ఉందా లేదా? ఎవరి మీద ఉంది? మదర్ తెరెసా ఎంక్వైరీ చేస్తారా? ఉంది. వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆ సబ్జెక్ట్ పట్టుకొని మీరు వాదనకి దిగుతున్నారు. వినండి వినండి, మీరు కామెడీ బాగా చేస్తున్నారు. నేను క్రైస్తవులందరూ ఎట్లా అంటే ఇచ్చేస్తాను చెప్పట్లే. ఇక్కడ సార్ నేను చెప్పాను, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి లూప్స్ ని నేను చెప్పా. ఎందుకంటే దానికి రీజన్ ఒకటే. మీరు ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ని మీరు మార్చే ముందు ఎప్పుడైనా సరే బైబిల్లో ఇది ఉందని మాట్లాడుతున్నా. నాకు తెలియగలుగుతాను. వచ్చేటప్పుడు ఏమన్నా లాలిపప్ప చీక్కుంటూ వచ్చారా? ఇక్కడ ఏమన్నా లాలిపప్పలు ఏమన్నా పక్కన పెట్టుకున్నారా? మారమంటే మారుతారా మీరు? అంటే మీ దృష్టిలో జనాలంతా అంత ఎర్రిపప్పలా కనపడుతున్నారా? వెళ్ళిపోయి మారు అనగానే మారేస్తారా? అయితే ఒక్కటే రీజన్ అయి ఉండాలి, హిందుత్వంలో అసలు పసలేదు అయి ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందో తెలుసా? మా ఆవిడ్ని మీరు లేపుకెళ్ళిపోయారు, మా ఆవిడ్ని మీరు లేపుకెళ్ళిపోయారు, మా ఆవిడ్ని మీరు లేపుకెళ్ళిపోయారు అని ఎవడో అన్నాడట. అంటే ఎదురున్నోడు అన్నాడట, వాడు అన్నట్ట అసలు నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీ దగ్గర మ్యాటర్ ఉంటే నాతో పాటు ఎందుకు వేసి వచ్చిందిరా నాయన అన్నట్ట. ఈ హిందుత్వం వాదుల ఏడుపు ఎలా ఉంది అని అంటే, మీ మతంలోనికి జనాలు వచ్చినప్పుడేమో ధర్మం స్వీకరించి వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీ ఈ దరిద్రాన్ని వదిలిపెట్టి పోతా ఉంటే మాత్రం మా వాళ్ళని తీసుకుపోతున్నారు, మా వాళ్ళని తీసుకొని పోతున్నారు. ఇవాళ రైస్ కట్లకి సిమెంట్ బ్యాగులకి మతం మారేది ఎవడు సార్? ఇవాళ చంపుతాను అని బెదిరిస్తే మతం మారేది ఎవడు సార్? ఒకవేళ అలా ఏదైనా ప్రలోభాలకి గురై అతను మతం మారాడే అనుకోండి, దాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఫస్ట్ బైబిల్ ఒప్పుకోద్దు దాన్ని. మతం మార్చండి అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. సువార్త ప్రకటించమని మాత్రమే బైబిల్ చెప్పింది. మతం అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువే ఖండించారు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండే మతాలన్నీ సరిపోవని ఇంకో కొత్త మతాన్ని స్థాపించడానికి భూమి మీదకి రాలా. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్ని భూమి మీద ఉండే అన్ని మతాల వాళ్ళని మన మతంలోనికి తీసుకురండి అని చెప్పలా ఎక్కడ. యేసుక్రీస్తు ప్రభు మతం అన్న కాన్సెప్టే వ్యతిరేకించారు ఆయన. ఇది ఒక జీవిత విధానం. ఒక మనిషి తాగడం మానేయడం మతం మారడమా? ఒక మనిషి దొంగతనం చేయడం మానేయడం మతం మారడమా? ఒక మనిషి అబద్ధాలు ఆడితే అది తప్పు అని తెలుసుకోవడం మతం మారడమా? ఒక మనిషి తనను సృష్టించిన సృష్టికర్తనే ఆరాధించాలి అని చెప్పడం అది మతం మారడమా? ఒక మనిషి హత్య చేయకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి ఇతరుల సొమ్మును ఆశించకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి పరాయి వాడి భార్యను ఆశించకుండా బ్రతకడం అది మతం మారడమా? ఒక మనిషి తన తల్లిదండ్రులను గౌరవించడం అది మతం మారడమా? మరి రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు ఇవన్నీ కూడా? భారతదేశ రాజ్యాంగంలో ఎందుకు రాసుకున్నారు ఇవన్నీ కూడా? అంటే నువ్వు మనిషిలాగా బ్రతకరా అని చెబితే భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రాల్లో తిరిగే జీవుల్ని, భూమి మీద తిరిగే జీవుల్ని, పావుని, పందిని, కుక్కని, నక్కని, ఏనుగుని, ఎలికని కాదురా, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, అతన్ని ఆరాధించు అని చెప్పడం మత మార్గం ఎలా అవుతుంది నాకు తెలియగలుగుతాను. మత మార్గం ఎలా అవుతుంది? మతం మారడం ఎలా అమ్మని అమ్మ అని పిలవరా అని చెప్పడం మతం మారడం ఎలా అవుతుందని మీరు అన్నారు. చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. చెప్పండి. మతం మారడం ఎలా అవుతుంది అంటే చెప్పండి. మతం అంటే ఏంటి? ఫస్ట్ ఒక్క నిమిషం. మతం అంటే ఏంటో మీకు మతం అంటే ఏంటి అనేది కాదు. మతం అంటే చెప్పండి ఫస్ట్. ఎన్ని స్టేట్స్ లో ఇప్పుడు బలవంతపు మత మార్పిడుల చట్టం గురించి రావట్లేదు? ఇప్పుడు వచ్చాయండి. ఎందుకు వచ్చింది? నేను ఒక విషయం చెప్తాను వినండి. మతం అంటే అభిప్రాయం అని అర్థం. చాలా మంది మనం కానీ వాళ్ళు చెప్పిన మాట వినలేదనుకో, ఎవడు మతం వాడు వదిలేండిరా అని అంటారు. అంటే మతం అంటే అభిమతం, అంటే అదొక అభిప్రాయం అని అర్థం. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ ఆర్టికల్స్లో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ అనే హక్కునిచ్చారు. దాదాపు 250 కంటే 240 250 కంటే పైచిలుకు సభ్యులతో కలిగినటువంటి ఒక కమిటీ. దానికి రాజ్యాంగ నిర్మాతగా బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక హక్కునిచ్చారు. వాళ్ళందరూ కలిసి భారతదేశంలో
ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరికి నచ్చిన మతం గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవచ్చు, పూజించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, ఇతరులతో సంభాషించవచ్చు అని మత స్వేచ్ఛ హక్కునిస్తూ భావ ప్రకటన స్వాతంత్రపు హక్కును కూడా ఇచ్చారు. మనసులో ఏముందో అది ఇతరులతో చెప్పుకోవచ్చు, ఇది హక్కు. ఇది ఉండగా బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులను ఎలా తీసుకొని వస్తారు అంటే క్రైస్తవులు చంపాలి. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, చెప్పండి. భారతదేశంలో దాదాపు 12 రాష్ట్రాల్లో రీసెంట్గా రాజస్థాన్, ఛత్తీస్గఢ్తో సహా బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లులు. అసలు మత మార్పిడి అనేదే పెద్ద బోటుకు, మత మార్పిడి చేస్తున్నారు అన్నదే పెద్ద బోటుకు. నేను ఒక విషయం చెప్తున్నాను. మీకు 2 పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు, ఆ స్కూల్లో విద్య బాగలేదు, ఇంకెక్కడో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో బాగా చెప్తున్నారు అని అంటే ఏం చేస్తారు? మీరు మార్చడానికి ట్రై చేస్తారు, మారుస్తారా? రెండవది, మీరు జాబ్ చేస్తున్నారండి, మీరు జాబ్ హోల్డర్, మీకు ₹1,00,000 శాలరీ ఇస్తున్నారు, కానీ మీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇంకొక కంపెనీ మిమ్మల్ని చూసి 5 లక్షల శాలరీ ఇస్తానని పిలిచింది, ఆఫర్ ఇచ్చింది, ఏం చేస్తారు? మీరు వెళ్ళిపోతారు కదా. భారతదేశంలో మీరు బాగా చదువుకున్నటువంటి ఎంప్లాయీ, మీకు ఉద్యోగం లేదు, కానీ ఫారిన్ కంట్రీలో మీకు బతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకు వీసా ఇచ్చి రమ్మని పిలిచారు, ఏం చేస్తారు? మీరు దేశం మారుతారు లేదా? అంటే మీ పిల్లల చదువు బాగలేకపోతే స్కూల్ మానిపిస్తారు, ఉద్యోగం బాగలేదు అనుకుంటే ఉద్యోగం మారుతారు, దేశంలో పరిస్థితులు బాగాలే ఉంటే దేశం మారుతారు. మీరున్నటువంటి మతంలో దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయి, కానీ మరొక మతం వైపు మనిషి జీవితం మారే అవకాశం ఉంది అంటే ఆ వైపుకు వెళ్తే అది మతం మారడం అవుతుందా? రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం ఇస్తే మాత్రం మీరు మీ ఇష్టం చెప్తారా? వచ్చి ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు ఇప్పుడు ఆరోగ్య విషయం ఉందంటే మా దేవుడిని నమ్ముకోండి, మీరు చదువు ఎంత విలువైందో, ఉద్యోగం ఎంత విలువైందో, వ్యాపారం ఎంత విలువైందో, బతికెంత విలువైందో, మనిషిలో ఉండే ఆత్మ అంతకంటే విలువైంది. నిత్య నరకంలో అగ్నిలో కావాల్సి ఉంటుంది ఆత్మ. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తాం, మనిషిని మేము మతం మార్చుకోమని చెప్పట్లా, మనిషి జీవిత విధానాన్ని మార్చుకోమని చెప్తున్నాం. సృష్టిని పూజించే మనుషుల్ని, సృష్టికర్తని ఆరాధించమని చెప్తా ఉన్నాం. మీకు వచ్చిన నొప్పేంటి? నీ ఇంటికి వచ్చి నీ పేకల మీద కత్తి పెట్టి, నీ తల మీద దైవాలయం పెట్టి, నీ ముందు ఒక ₹10,00,000 డబ్బు పెట్టి నిన్ను ఎవరిని మారమని అడిగారా? నీకెందుకు వస్తా ఉంది? అవన్నీ జరగలేదంటారా? ఎవరు ఒక్క ఇన్సిడెంట్ చూపించండి. చాలా జరిగినాయి కదా. బ్రిటిష్ కాలంలో జరగలేదు అట్లా? బ్రిటిష్ కాలంలో జరగలేదు. దాని తర్వాత అయినా సరే మదర్ తెరీసా వచ్చిన తర్వాత జరగలేదా? వినండి, మదర్ తెరీసా గారి వల్ల మదర్ చైల్డ్ క్రాఫ్టింగ్ జరిగిందా జరగలేదా? అది పూర్తి వాస్తవం. జరగలేదా? అది పూర్తి వాస్తవం. అది ఉంది. నెట్ లో కొట్టి చూడండి, అప్పుడు తెలుస్తుంది సిబిఐ ఎంక్వైరీ ఉందా లేదా. ఎవరి మీద ఉంది? మదర్ తెరీసా ఉంది. మదర్ తెరీసా గారికి భారత రత్నాన్ని బిరుదు. ఇంకా అదే కాదు, వినండి సార్, అదే చెప్తున్నా. వినండి సార్, దాన్నే మదర్ తెరీసా గారికి చాలా వరకు మార్చారు. మదర్ తెరీసా గారికి భారత రత్న పిచ్చోళ్ళ సార్? భారత ప్రభుత్వం పిచ్చోళ్ళ భారత రత్న ఇవ్వడానికి? అంటే ఇవాళ మీరు ఇంట్లో కూర్చొని వాట్సాప్ యూనివర్సిటీలో వంటకాలన్నీ వండుకొని వచ్చిన వాళ్ళందరూ మెదడులో నోకడానికి ఆవిడ మదర్ తెరీసా. సార్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు నచ్చనంత మాత్రాన ఒక తల్లి మీద విషం చెమ్మే అధికారం మీకు లేదు. ఇవాళ నేనే పండితుడిని, నాకే అంతా తెలుసు, మాకిష్టం వచ్చినట్లు మాట్లాడతాం, నోరుంది కదా, నాలుగుంది కదా, ఏది పడితే అది మాట్లాడతాం అని అంటే 4 చేతిలో పెడతాం ఒక్కొక్కరికి. మదర్ తెరీసా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. స్లమ్ ఏరియాస్ లో కనీసం తినడానికి ఒక ముద్ద రాకుండా ఏడ్చే వారికి చేతులు పట్టి కొంగు పట్టుకొని అరుక్కొని వచ్చి అన్నం పెట్టే తల్లి ఆ తల్లిని పట్టుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విద్యకు దూరమై, ఈ సనాతన ధర్మంలో, ఈ మన ధర్మశాస్త్రంలో చదువుకు దూరమై, తినడానికి తిండికి దూరమై, ఉండే ఊరికి దూరమై, కట్టుకునే బట్టకు దూరమై, మనుషులవా జంతువులవా అనే బతుకుతుంటే వాళ్ళ కోసం ఆవిడ జీవితాన్ని త్యాగం చేసినటువంటి తల్లి మదర్ తెరీసా. అలాంటి తల్లిని పట్టుకొని ఆవిడ ఈ దేశం నుంచి కొంతమందిని నన్స్ గా విదేశాలకు పంపించారు అన్న కారణాన్ని చూపిస్తూ నోటుకొచ్చినట్లుగా పంపించడమే కదండి. దట్ ఈస్ వాట్, అదే చెప్తున్నా మీకు. అదే కాదు, ఒక్క మాట చేసింది నేను చెప్తా. మీరు ఫస్ట్ అరవంగానే ఏది అయిపోదండి.
మీరు క్లియర్ గా వినడం మొదలు పెట్టండి. మీరు- ఇప్పుడు నేను చెప్పే దానిలో ఫస్ట్ వింటారా? మీరు వింటారా? మీరు మదర్ తెరెసా గురించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటారా? తీసుకోరా? నేను ఏది తీసుకోను. మీరు Proofs ఉన్నాయి. మీరు Proofs మదర్ లేకపోతే నేను మాట్లాడా. మీరు మదర్ Proofs తెరెసా లేకపోతే నేను మాట్లాడాను. మీరు మదర్ తెరెసా గారి Proofs గురించి ఉన్నాయి. మాట్లాడిన Proofs మాటలు చూపిస్తా. వెనక్కి తీసుకోండి. Proofs చూపించండి. ఉన్నాయి, నేను చూపిస్తా. ఇక్కడ కూర్చుంటా, నేను చూపించండి. చూపిస్తా. చూపించండి. మీరు తీయండి. ఇప్పటికిప్పుడు మీరు తీయండి, చూపిస్తాను నేను. Proofs నెంబర్ వన్, చూపిస్తాను. నెంబర్ వన్, Proofs నేను మిమ్మల్ని చూపిస్తానని అడుగుతా. చెప్పింది నేను మీరు. మిమ్మల్ని అడుగుతా. చూపించండి. నేను మిమ్మల్ని అడుగుతా ఇప్పుడు. నేను చూపించండి మిమ్మల్ని సార్. అడుగుతున్నాను. మీరు నాకు చెప్పండి, ఆవిడ చైల్డ్ క్రాఫ్టింగ్ చేసిందో చేయలేదు. చేయలేదు. మదర్ తెరెసా గారి గురించి ఆ మాట అనే హక్కు ఏ బత్తాయి నాయకుడికి లేదు. ఇక్కడ చేయలేదు. ఆమె చేయలేదు. అంతే. ఆమె ఏ తప్పు చేయలేదు. అంతేకాకుండా ఆవిడ మీరు జనాల్ని సార్ ఒక్క నిమిషం. జనాలని వినండి. మీరు ఉస్మానియా ఎవరైతే యూనివర్సిటీ- చనిపోతున్నారో సార్ చనిపోయే వినండి. వాళ్ళని కూడా మత మార్పిళ్ళు ఆవిడ చేశారో చేయలేదు. ఎవరు సార్? మీరు వినండి సార్. చూడండి, చనిపోయే అజయ్ వాళ్ళని బాబు మత గారు, మార్పిడి చేయడం ఏంటి సార్? నిజాలు నిలకడగా సార్, తెలుస్తాయి. ఒక్క విషయం వినండి మీరు సార్. ఫస్ట్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. అయితే మత మార్పిడి చేయాలి. చాలా ఉంది. మీరు బొక్కల డాక్టర్ గారు చెప్పిందినో ఉమ్. లేకపోతే నీరు ప్లస్ జలము ఇజుకొట్టు బుడగల బాబా కరుణాకర్ సుబ్బునా గారు చెప్పిందినో లేకపోతే లలిత్ ఏయిత్ అంటారండి, లలిత్ కుమార్ ఎల్కే గారు చెప్పిందినో లేకపోతే ఆ పంది ప్రవీణ్ గారు చెప్పిందినో వాళ్ళు చెప్పిన అన్ని నిజాలు అనుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం ఏంటి అని అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే వీళ్ళకు కూడా ఒకటి వాట్సాప్ యూనివర్సిటీ అని ఉంటుంది. వీళ్ళే రాసుకుంటారు అందులో కావాల్సినవి అన్ని కూడా, వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు అందులో కావాల్సినవి అన్ని కూడా. నలుగురు ఎదురు కూర్చొని చవటాయను నేను, పెద్ద చవటాయను నేను అని ఒకడంటే, నేను కూడా నేను ఎదవాయను, నేను పెద్ద ఎదవాయను నేను అని ఒకడంటే, ఈ మొత్తం కూడా ఆ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆ సబ్జెక్ట్ పట్టుకొని మీరు వాదనకి దిగుతున్నారు. అజయ్ బాబు గారు, సవాల్ అజయ్ చేస్తా బాబు ఉన్నారు. గారు. వినండి. మీరు కామెడీ బాగా చేస్తున్నారు.